అందరికీ నమస్కారము. మాఘపురాణము 22వ అధ్యాయము. ఓ కార్తవీర్యార్జున, శివపూజ గురించి శివమహత్యమును గురించి వివరించెదను వినుము. పూర్వము శ్రీరామచంద్రుడు రావణుని చంపుటకు సముద్రంపై వారధి కట్టిన చోట శివలింగమును ప్రతిష్ఠించి శివుని ధ్యానించి వారధిని దాటి రావణుని వధించాడు. అట్లే హనుమంతుడు సముద్రమును దాటినప్పుడు శివునిని ధ్యానించి రామునికి నమస్కరించి మహాబలమును సంపాదించి సముద్రమును దాటెను. అర్జునుడు యుద్ధమునకు బయలుదేరే ముందు శివపూజ చేసి యుద్ధరంగంలో ప్రవేశించాడు. మరెందరో మహానుభావులు శివుని ధ్యానించి తమకు జయమును చేకూర్చుకున్నారు. స్త్రీలు తమ మనోవాంఛను తీర్చుకున్నారు కనుక పూజలందు శివపూజ పవిత్రమైనది. అట్లే నదులలో గంగా నది పరమ పవిత్రమైనది. ఏ విధంగా అనగా గంగా జలము విష్ణు పాదముల నుండి పుట్టినది, శివుని శిరస్సు నుండి ప్రవహించినది కాబట్టి సర్వ పాపరహితమైనది. గంగా జలంలో స్నానం చేసినచో మహాపాపములు కూడా హరించిపోవును. కావున గంగాజలమునకు అంత ప్రాముఖ్యత ఉన్నది. ఇంకను గంగాజలం గురించి చెప్పబోవున్నది ఏమనగా, ఏ నదిలో గాని సెలయేరులో కానీ చెరువులందు గాని స్నానం చేసినప్పుడు గంగా 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 అని 3 సార్లు అనుకుని శిరస్సున నీళ్లు చల్లుకొనినచో ఇది గంగాజలంతో సమానమైనది అగును. గంగాజలం విష్ణుమూర్తి ప్రతిరూపం కనుక గంగాజలంతో సాటి అగు జలము ఈ ప్రపంచమునందు ఎచ్చటను మరొకటి లేదు అని గంగాజలమును గురించి కార్తవీర్యార్జునకు దత్తాత్రేయుడు వివరించాడు. ఈ విధముగా మాఘపురాణము 22వ అధ్యాయము సమాప్తం. ఓం తస్సత్.